నమస్కారం. స్వయంభూ జంబుకేశ్వర స్వామి ఆలయానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మిత్రుడు ప్రశాంత్ గారి వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని మా నిర్మాత శివకుమార్ గారితో కలిసి ఈ ఆలయ దర్శనానికి వచ్చాను. అందులో భాగంగా మా సినిమా శుభలగ్నం సుమన్ గారు, ఆమని, భానుచంద్ర గారు వీళ్ళందరూ కలిపి యాక్ట్ చేశారు. ఇది రెండో శుభలగ్నం నుండి ఎస్ కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా. ఆమని, జగపతి బాబు గారు వాళ్ళు యాక్ట్ చేశారు. ఆ టైటిల్ మన సినిమాకి యాప్ట్గా ఉంటుందని చెప్పేసి, మన కథలో భాగంగా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఆ శుభలగ్నం అనే టైటిల్ పెట్టి సినిమా తీయడం జరిగింది. అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. రిలీజ్కు రెడీ చేసాము. ఒరియా అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో చేసాము. మిత్రులందరి కోరిక మేరకు ఒకసారి చూసాం సినిమా. అందరూ కూడా బాగుందన్నారు. పాటలు అయితే ఏంటి, ఫైట్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి కుటుంబం, ఒకవైపు అమ్మ, ఒకవైపు చెల్లి, కూతుర్లతో కలిసి చూసేటువంటి కుటుంబ కథా చిత్రం. ఎలాంటి అసభ్య పదజాలం కానీ, డబుల్ మీనింగ్ కానీ, ఎలాంటి జుగుప్సాకరమైనటువంటి సన్నివేశాలు కానీ మన సినిమాలో ఉండే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్. దయచేసి తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తూ, మరో ముఖ్యంగా గిరిపుత్రిక అనే సినిమా లొకేషన్స్ చూడడానికి వచ్చాను. మీ వైపు అద్భుతమైనటువంటి సినిమాలకు కావాల్సినటువంటి లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన సహజ వనరులు, మేమేమో అన్నీ అక్కడ కావాలనుకుంటే తెచ్చిపెట్టి సెట్టింగ్స్ వేసుకొని చేయాలి. కానీ ఎంతైనా ఫాస్ట్ ఫుడ్డే. అమ్మ చేతి వంట ఇలా అమ్మ చేతి వంట లాంటి ఒక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రశాంత్ ద్వారా తెలుసుకున్నాను, చూడ్డానికి వచ్చాను. నిజంగా చాలా బాగున్నాయి లొకేషన్స్, పచ్చదనం, ఇవన్నీ ఏంటంటే మా సబ్జెక్టుకి కరెక్ట్ యాప్ట్గా ఉంటుంది. దీంట్లో పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ చేస్తున్నాను. ఒక ట్రైబల్స్ ఉమెన్స్ మీద మనకు తెలీదు. సిటీలో ఇక్కడ ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగితేనే మన అందరం ఆహా ఓహో అని చెప్పేసి ధర్నాలు చేస్తుంటాము. కానీ అడవుల్లో నిత్యం అరాచ్మెంట్స్ జరుగుతుంటాయి. అక్కడ అత్యాచారాలు జరుగుతుంటాయి. అది ఎవరి దృష్టికి రాదు, మన దాకా రారు. ఎందుకంటే అడవి మనుషుల విషయాలే మనకు దాదాపుగా తెలియదు. ఇక్కడ కూడా అడవి జాతుల వాళ్ళు ఉన్నారని తెలిసింది. గోండు, కోయ జాతుల వాళ్ళు కూడా ఎంతో నరకం అనుభవిస్తారు. ఇటు పోలీసులను అయితే నుంచి ఏంటి, ఎక్సైజ్ వాళ్ళ నుంచి అయితే ఏంటి, తర్వాత స్మగ్లర్ల నుంచి కూడా వీళ్ళు రకరకాల వేధింపులకు గురవుతుంటారు. అలాంటి ఒక దుస్సంఘటన మన ఏజెన్సీ పాడేరు దగ్గర ఈ యొక్క జీ మాడుగులు అనే మండలంలో జరిగింది. దాని కథావస్తువుగా తీసుకుని గిరిపుత్రిక పేరుతో సినిమా చేస్తున్నాను. దానికి మా శివకుమార్ రాథోడ్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన కూడా గిరిజనుడే. ఆయన కథ వినగానే, యాక్చువల్ ఆయన సినిమాకి సంబంధం లేదు, ఆయన వ్యాపారవేత్త. కథ వినగానే నేను ఈ సినిమా చేస్తాను, బడ్జెట్ గురించి వెనకాడొద్దు అని చెప్పేసి, ఏ ప్రొడ్యూసర్ అయినా ఫ్లైట్లో వెళ్ళు, కార్లో వెళ్ళు, ఎట్లాగైనా వెళ్ళి అని డబ్బులు ఇచ్చి పంపించే ప్రొడ్యూసర్లను చూశాను. కానీ తను దగ్గరుండి స్వయంగా కార్ తనే డ్రైవ్ చేసుకుంటూ, మంచి చెడు చూసుకుంటూ, ప్రతి విషయంలో నేను ఉన్నాను అని భరోసాగా మాకు ముందుకు వచ్చేటువంటి ప్రొడ్యూసర్ శివశంకర్ రాథోడ్ గారు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఆ సినిమా కూడా ఆటవిక జాతుల వారికి జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలు సమాజానికి తెలపాలనేది మా కాన్సెప్ట్. మేము అక్కడ పాడేరులో ఆదివాసీ ఉద్యమ నాయకుడు రామన్న దొర గారిని కలిసినప్పుడు ఆయన చెప్పాడు, సార్ అందరికీ 15 ఆగస్టు ఉంటుంది సార్, మాకు 15 ఆగస్టు ఉండదు అన్నాడు. ఏమీ అందరికీ ఒకటే కదనయ్యా అని అడిగాను. సార్ 15 ఆగస్టు వస్తుందంటే మాకు 10 రోజుల ముందు నుంచే కూంబింగ్ జల్లెడ పడుతుంటారు సార్. ఆ తర్వాత 10 రోజుల వరకు మాకు జల్లెడ ఉంటుంది సార్. ఎందుకంటే మేము చేసేది ఏం లేదు, కానీ నక్సలైట్లు వచ్చి ఏదో విధ్వంసక చర్యలు చేస్తారు అని చెప్పేసి మా దగ్గర కూంబింగ్ చేస్తారు. మాకు మాత్రం స్వతంత్రం రాలేదు సార్. ప్రపంచానికి స్వతంత్రం వచ్చింది, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందేమో, కానీ మా జీవితాల్లో స్వతంత్రం లేదు అని ఆయన ఎంతో ఆవేదనతో, బాధతో, ఆర్ద్రతతో ఆయన పడుతున్న ఆ బాధ చూస్తుంటే నిజంగా అక్కడ పిల్లలకి కనీసం వసతి సౌకర్యాలు కూడా లేవు, సరైనటువంటి పాఠశాలలు లేవు. అయినా వారు మన కోసం, మనం ఇక్కడ తిని బ్రతకాలి, హ్యాపీగా ఉండాలని వాళ్ళు అడవుల్లో సాంప్రదాయకమైనటువంటి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అటవీ ఉత్పత్తుల్ని మనకు అందిస్తూ, వాళ్ళు పురుగు పుట్ర ప్రాణభయానికి కూడా వదిలేసి మన కోసం అహర్నిశలు అడవిలో కొండపొలం పనులు చేస్తూ ఎంతో మనకు పనికొచ్చే ఆరోగ్యకరమైనటువంటి దినుసులను అయితే ఏంటి అవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి దళారుల చేతుల్లో పోసి వాళ్ళు నష్టపోతున్నారు. కానీ వాళ్ళకు ఒక తృప్తి, మేమేం సంపాదించుకున్నా సార్ మా వల్ల ఎదుటోళ్ళు బాగుంటున్నారని ఒక ఆత్మతృప్తి వాళ్ళ లోపల ఉంటుంది.
నిజానికి ఆ రోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే కూడా వాళ్ళు ఎంతోమంది పోలీసులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎంతోమంది వచ్చి కేసు వాపసు తీసుకోమంటే, సార్ అవసరమైతే మాకున్న పసుపు తోటలు నమ్మేనా మీకు డబ్బులు ఇస్తాము, మాకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచ జనానికి తెలియచేయండి అని చెప్పి ఒక నాడు మనం విన్నాము. ఏదో